తెలంగాణలో మరో సెన్సేషన్ చూడబోతున్నామా అనేది రాజకీయాలను చూస్తే అర్థమవుతోంది. సడన్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల శాసనసభ్యుడు, ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్న కేటీఆర్కి అరెస్టు ముప్పు పొంచి ఉందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. కేటీఆర్ పైన ఏసీబీ అవినీతి కేసుని నమోదు చేసింది. ఆ సెక్షన్స్ కూడా చాలా సీరియస్ సెక్షన్లో పెట్టారు. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. 13(1)A, 13(2), అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా 409, 120B కింద కూడా మరో 2 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు పెడితే ప్రజాప్రతినిధులపైన అవి ఎంత సీరియస్గా ఉంటాయో మనం కొన్ని చూసాం. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నేత, అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద పెట్టిన పీసీ యాక్ట్, దానికే ఆయన 53 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. నిజానికి ఒక ప్రజాప్రతినిధి పైన కేసు పెట్టినప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 17A కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17A కింద అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు నాయుడు పైన కేసు కూడా పెట్టకుండానే అర్ధరాత్రి వెళ్ళి బలవంతంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే 53 రోజులు ఉన్నారు. సరే, అక్కడ వ్యవస్థలు విఫలమయ్యాయా ఏంటి పక్కన పెడితే ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో చాలా ప్రొసీజర్ని ఫాలో అవుతూ 1 by 1 స్టెప్స్ తీసుకుంటూ 17A కింద కేటీఆర్ పైన కేసు నమోదు చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా గవర్నర్ కోరితే గవర్నర్ వారం క్రితమే అనుమతి కూడా ఇచ్చారు. ఆ అనుమతితో ఎనీ టైం కేటీఆర్ పైన కేసు నమోదు చేస్తారు అని అనుకుంటున్న టైంలో ఇవాళ అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏసీబీ ఆయన పైన కేసు నమోదు చేసింది. గవర్నర్ అనుమతించిన తర్వాత చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు ఏసీబీకి లేఖ రాయడం, ఈ ఫార్ములా రేస్ అవినీతి ఆరోపణలో ఉన్న కేటీఆర్ పైన కేసు నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆమె లేఖ రాయడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. సో ఇది ప్రభుత్వమే పెట్టిన కేసు ఒకటి. దీనికోసం సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి కూడా ఇవ్వడంతో కేటీఆర్ అరెస్ట్ ఇక తప్పదు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట. అసలు ఏంటి ఈ కేసు? అవినీతి ఎలా జరిగింది, జరిగిందా లేదా? ఇది ఇప్పుడు అంతా ఉన్న చర్చ. ప్రభుత్వం చాలా బలంగా చెప్తోంది జరిగిందని. జరగడమే కాదు, దీంట్లో బ్యాంకులకు విరుద్ధంగా ఆర్థిక చట్టాలను ఉల్లంఘించారు, మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు. 2022లో హైదరాబాదులో ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించాలని అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి ఆలోచనలతో అది ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు కార్ రేసులు నిర్వహించే నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకొని 23లో ఫస్ట్ టైం ఒక రేస్ నిర్వహించారు. గుర్తునే ఉంటుంది, హైదరాబాద్ రోడ్ల మీద కార్లు పరిగెత్తే రేస్ కార్లు. అయితే ఆ తర్వాత 24లో మళ్ళీ రెండోసారి కార్ రేసింగ్ జరగాల్సి ఉండింది. కానీ 23లో మొదటిసారి నిర్వహించిన కార్ రేసింగ్ లాభదాయకంగా ఉండకపోగా నష్టాలు వచ్చాయి మాకు అని ఆ రేస్ నిర్వాహకులు వాళ్ళు హైదరాబాద్లో నిర్వహించట్లేదని ప్రకటించారు. అప్పుడు కేటీఆర్ ఎంటర్ అయ్యి ఎలాగైనా సరే హైదరాబాద్లోనే రెండో రేస్ కూడా నిర్వహించాలి అని కేటీఆర్ చాలా సీరియస్గా దాన్ని పంతానికి వెళ్ళారనుకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోతే హైదరాబాద్ బ్రాండ్ పోతుంది అనుకోవచ్చు, లేదా మరి ఆరోపణల ప్రకారం అయితే మరి అవినీతి కోసం వెళ్ళి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆయన పట్టుబట్టారు. ఆ మేరకు ఆ కార్ రేసింగ్ నిర్వాహకులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా 100 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరితే అందులో 55 కోట్లను ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వ నిధుల నుంచి 55 కోట్లను వాళ్ళకి ఒప్పందంలో భాగంగా ఇచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇచ్చిన డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఎందుకు అని అంటే కేబినెట్ అనుమతి లేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే
ఈ నిధులను చెల్లించారు ఆ సంస్థకి నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓ. ఆ ఎఫ్ఈఓ అనే సంస్థకి 55 కోట్లు చెల్లించారు అనేది ఆరోపణ, క్లియర్గా ఆరోపణలు. హెచ్ఎండిఏ ద్వారా జరిగాయి ఈ నిధుల చెల్లింపులు అనేది. సో అప్పుడు ఆ బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కూడా ఇవాళ కేసు నమోదైంది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా ఆ ప్రైవేట్ కంపెనీ ఒక CEO బిఎల్ఎన్ రెడ్డి అని ఆయన చేరుస్తూ ఇవాళ ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పుడు ఆయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ 55 కోట్లలో మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. దీనికి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి అని అంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేదు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా లేకుండా చేశారు అనేది ప్రభుత్వం. ఇది ఏదో ఆషామాషిగా ఓవర్ నైట్ చేసినట్టు కనిపించట్లా. చాలా పగడ్బందీగా కేసుని పుటప్ చేసుకుంటూ వచ్చి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని ఇవాళ ఏసీబీ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ వర్గాల తరపు నుంచి కానీ చూస్తూ ఉంటే కేటీఆర్ని ఏ నిమిషమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా, ఎలాగైనా అరెస్ట్ చేయడం ఒకటి అయితే బెయిల్ కూడా అంత తొందరగా రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్, అన్నీ 7 years ఎబో శిక్ష పడే సెక్షన్లు కాబట్టి కొన్ని ఎక్కువ రోజులే జైల్లో ఉండాల్సి వస్తుంది అనేది ఇరు వర్గాల వైపు నుంచి వస్తున్న వెర్షన్. ఏం జరగబోతోంది? కేసీఆర్ కుటుంబంలో ఆల్రెడీ కవిత గారు జైలుకి వెళ్ళి వచ్చారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ఈ స్కామ్ జరిగిందని చెప్తున్నారు కాబట్టి స్కామ్ అనాల్సి వస్తుంది. ఈ స్కామ్లో కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఇక కేసీఆర్ ఫ్యామిలీలో ఒక్కొక్కరుగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు క్యూ కట్టాల్సిందేనా? ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఇప్పుడు 2 తీవ్రమైన ఆరోపణలతో కేసుల విచారణ జరుగుతున్నాయి. ఒకటి కాళేశ్వరం కేసు, రెండవది విద్యుత్ ఒప్పందాల కేసు. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు పాల్పడ్డారనేది మరో కేసు కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తోంది. కేసీఆర్ గారి పైన ఆ 2 ఉంటే హరీష్ రావు గారి పైన కూడా కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి హరీష్ రావు గారి పైన కూడా కేసులు ఉన్నాయి. ఆయన కూడా విచారణ ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. వీటన్నిటితో పాటు తెలంగాణను ఊపేసిన మొట్టమొదటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా కింద నుంచి పై వరకు మొత్తం కదులుతున్నారు. అందుకే కొంతమంది అధికారులు పారిపోయి దాక్కున్నారు, అక్కడి నుంచి రాయబారాలు నడుపుతున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కనుక ప్రభుత్వం సీరియస్గా జరిగితే పెద్ద తలకాయలు ఇంకా ఇరుక్కునే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ గారి కుటుంబంలో ఒక్కొక్కరుగా ఈ కేసులు ఎదుర్కోవడము, విచారణలు ఎదుర్కోవడము, జైలుకి వెళ్లాల్సి రావడం ఇలాంటివన్నీ తప్పవా అనే ఒక చర్చ ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కేసులన్నీ చేస్తున్నారు, ఇవన్నీ నిజాలు కావు, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాజకీయ కక్షలను ఎదుర్కొంటాం మేము అనేది వాళ్ళు. సరే, ఎవరైనా మేము ఎదుర్కోము, లొంగిపోతాం, మేము పారిపోతాం మేము అని అనరు. బట్ ఇది కక్ష సాధింపేనా? నిజంగానే రేవంత్ రెడ్డి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారా? కేసీఆర్ కుటుంబం కానీ లేదా కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, ఎవరైనా అధికారులు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా దగ్గరగా ఉండేవాళ్ళు ఎలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడకుండానే రేవంత్ రెడ్డి ఈ రకమైన కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. సో నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణనే కాదు తెలుగు రాజకీయాల్లోనే ఒక పెద్ద సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, ఈ అంశాలపైన చర్చ. ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆయన పైన కేసు నమోదు చేసింది, ఏసీబీకి అప్పచెప్పారు. ఇది ఎనీ మూమెంట్ కేటీఆర్కి నోటీసులు ఇవ్వడము, విచారణకు పిలవడము, అరెస్టు ఇవన్నీ జరుగుతాయి అనేది ప్రభుత్వ వర్గాల వైపు నుంచి వస్తున్న సమాచారం. బీఆర్ఎస్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తోంది, అందుకు సిద్ధంగానే ఉన్నామంటూ కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, గత కొన్ని రోజులుగా
కేటీఆర్ చెప్తున్నారు విచారణకి, ఎలాంటి విచారణకైనా సిద్ధమని. ఇందాక అసెంబ్లీలో కూడా దాని మీద, ఆ కేసు మీద అసెంబ్లీ చర్చ పెడితే ఎంతసేపు అయినా దాని మీద సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉందని కూడా ఆయన అన్నారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ కేసు ఎటు దారి తీస్తుంది, అసలు ఈ కేసుని బీఆర్ఎస్ పార్టీ ఏ యాంగిల్లో అర్థం చేసుకుంటోంది, ఎలా చూస్తోంది అనేది ఒక అంశం. దాంతోపాటు ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు, అందుకే ఈ కేసులన్నీ పెడుతున్నారని చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం. అండ్ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా ఒక కీలకమైన ప్రతిపక్ష పార్టీగా బలపడిన బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అయితే ఇందులో కేటీఆర్ని తప్పుపడుతుందా, ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా బీజేపీ అనేది కూడా ఇంకొక కీలకమైన అంశం. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె కృష్ణ గారు ఉన్నారు. అలాగే సామ రామ్మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్, అండ్ రచనారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, హైకోర్టు అడ్వకేట్ వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ కేసు గురించి చాలా కాలంగా ఒక 2-3 నెలలుగా మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఇదిగో అరెస్ట్, అదిగో అరెస్ట్ వాళ్ళు అంటారు, ఎప్పుడొస్తారో రండి అని మీరు అంటున్నారు. మీరంటే ఇన్ ద సెన్స్ పార్టీ కేటీఆర్ గారు. ఇవాళ మొత్తం మీద కేసు నమోదైంది. కేసు కూడా కొన్ని బలమైన సెక్షన్లో పెట్టారు. 17A పర్మిషన్ కూడా వచ్చింది గవర్నర్ నుంచి. సో ఈ కేసుని పార్టీ ఎలా చూస్తోంది, కేసీఆర్ గారి ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తుంది? మొత్తం బీఆర్ఎస్ ఫ్యామిలీ కూడా మేము ఒకటి చాలా స్పష్టంగా వికే గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా కేటీఆర్ గారు నంబర్ 1 దీని మీద మొత్తం డీటెయిల్స్ ఇస్తూ పూర్తి రెస్పాన్సిబిలిటీ, పూర్తి బాధ్యత తీసుకుంటూ కూడా అధికారులు కాదు, ఇది మంత్రిగా నేను తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి గారికి కూడా సమాచారం ఇచ్చినాను, డైరెక్ట్గా కూడా దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము లేఖ రాసినాం, బహిరంగ లేఖ రాసినాం. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందము స్పీకర్ గారిని కూడా కలిసి 4 గోడల మధ్యలో విచారణ ఎందుకు, 4 గోడల మధ్యలో విచారణ అయితే 4 కోట్ల ప్రజలకు తెలియదు, లేదు మీరు జైలు వేసేస్తే కూడా బయటికి ఈ వర్షన్ తెలియదు, మీరు అసెంబ్లీలోనే చర్చ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారా? ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏదో అనుమానం వ్యక్తం చేశారు అసలు ఆ కంపెనీకి వెళ్ళినాయో లేవో అని. ఇప్పుడు 8 గంటలకు తెలిసిపోతుంది, ఇంకొక అరగంటలో తెలిసిపోతుంది మొత్తం అన్ని విషయాలు కూడా, ఇంకా డీటెయిల్స్ వస్తాయి, ఫర్దర్ డీటెయిల్స్. కానీ ఇదేదో మాకు అసెంబ్లీలోనే అవకాశం ఇస్తే 4 కోట్ల ప్రజలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు ఏది నిజమో, రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఆరోపణలు నిజమా, కేటీఆర్ గారు చెప్పేది నిజమా, ఒక అంతర్జాతీయ క్రీడను. ఎందుకంటే ఒక 48 గంటల ముందు గౌరవ దేశ హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో నిలబడి ఫార్ములా 4 మోటార్ స్పోర్ట్స్ కాశ్మీర్కి తీసుకొని వచ్చినాం, ఇది మా ఘనత అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సిద్ధరామయ్య గారు కర్ణాటకలో మేము మోటార్ స్పోర్ట్ తీసుకొని వచ్చినాం, ఇది మా ఘనత అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ అది తెచ్చినందుకు నేరమా? నంబర్ 1. నంబర్ 2, లేదు ఎప్పటికప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దాని మీద దాడి జరుగుతుంది, లేదు గురుకులాల్లో ఏదన్నా అంశము అక్కడ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి కడుపున వస్తుంది అని అంటే దీంట్లో కేటీఆర్ కుట్ర అని అంటారు. కొడంగల్లో రైతులు అక్కడ నిరసన తెలిపితే ఇది కేటీఆర్ రెచ్చగొట్టిండు. ఎప్పటికప్పుడు ఇది ఇగో కేసు అవుతుంది. ఇన్ఫాక్ట్ రిమాండ్ కాపీలో అఫీషియల్ గా పేరు పెట్టారు. సో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈయనను ఎట్లా సైలెంట్ చేయాలి, ఈ అన్ని అంశాలు లేవని మీరు అనేది ఏంటంటే 4 గోడల మధ్య విచారణలు లేకపోతే ఇవన్నీ ఎందుకు, అసెంబ్లీలోనే చర్చిద్దామని మీరు అంటున్నారు. ఇక ఇట్లా ఆరోపణలు వచ్చిన ప్రతి ఒళ్ళు కేసులో దేవుడు అసెంబ్లీలో మాట్లాడుకుందామంటే కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. డెఫినెట్ గా మీరు తప్పు చేయలేదని మీరు అనుకుంటే అది ఓకే, దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ప్రశ్నించే అధికారం కూడా మాకెవరికి ఉండదు. కానీ ఈ కేసులు కాదు అసెంబ్లీలో మాట్లాడుకుందామని అంటే అది కాదు కదా, ఎవరికి వాళ్ళు పార్లమెంట్ లో. నంబర్ 1, ఒకవేళ తప్పులే అని అనుకుంటే పాలసీల కోసం ఒక పాలసీ తీసుకున్నందుకు ఆ పాలసీ విషయం మీద వచ్చిన నెక్స్ట్ గవర్నమెంట్కి ఏదో ఇబ్బంది ఉంటే అట్లా ఎంతమంది నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రులు, దేశంలో ఎన్నో ముఖ్యమంత్రులు జైల్లోకి వెళ్ళాలి చెప్పండి. బికాజ్ ఈ దేశంలో అదొక ట్రెండ్ నడుస్తుంది. ఐ అగ్రీ. దేశంలో ఎట్లా ఉంది అని అంటే అంత ముందున్న గవర్నమెంట్స్ ని వేధించడము అనే ఒక దీంట్లో దేశవ్యాప్తంగా అదొక నడుస్తుంది. తెలంగాణలో కూడా అదే పాలసీ ఉందని మీరు అంటున్నారు. డెఫినెట్ గా నేను అనేది నేను అనకూడదు కదా, మీరు అంటున్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారంటే ఒక కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమయోధుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఇట్లనే జైలు వేసారు కదా అంటే ఆయనే ఒక నల్ల సంచితో దొరికిండండి. ఆయన కేసు వేరే ఏ కాంగ్రెస్ నాయకుడైనా కక్షపూరితంగా
రకరకాల అంశాల మీద వాళ్ళు ఎన్నో విషయాలు ఉండే వాళ్ళ ప్రభుత్వాల విషయం మీద, ఏనాడైనా కూడా వాళ్ళని జైలుకు పంపిన విషయం మీద ఉన్నదా? అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిందా? తప్పు చేసినా కూడా మీరు పంపలేదని అంటే మీరు ఏదో లోపాయకారిగా వాళ్ళుకున్నట్టు. అట్లాంటి పంపలేదు అంటే తప్పు కదా, కూడా పంపలేదు అంటే తప్పు అవుతుంది. తప్పు చేసిరా లేదా ఎప్పుడు తేలుతుందండి? ఎప్పుడు విచారణ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పాలసీని పట్టుకొని ఆ అంశం లేకపోయినా కూడా ఓహో ఇక అయిపోయింది దీంట్లో ఏదో చేస్తున్నాం మేము అనేది. అందుకే కదా మేము యాంటిసిపేటరీ బెయిల్ కు కూడా పోము. We will not go for the legal measure of anticipatory bail. చేస్తావా అంటే పొలిటికల్ కాదండి, ప్రజలకు ఒకటి తెలియాలి ఏంటంటే, మాకు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇలా చర్చ పెట్టారు. డూ యూ థింక్ మాకు ఇవాళ ఫార్ములా ఈ డిఫెన్స్ మాకు ఇది మాట్లాడాలని లేదు. మాకు పూర్తిగా వీళ్ళు చేస్తున్న ఏదైతే కూల్చివేతల పాలన ఉన్నదో, ప్రజల ఇల్లు కూలుస్తారు, ఆఖరికి పెద్ద మనిషి సీనియర్ ఎన్టీఆర్ గారు ఘాటు కూలుస్తారు. మీరు దేన్ని వదులుతున్నారండి? మీరు యు ఆర్ గాడ్ డామ్ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్, డిస్ట్రక్షన్ డిమాలిషన్ గవర్నమెంట్. అది వేరు, ఆ ఆస్పెక్ట్స్ వచ్చి మనం అది డిబేట్ చేసాం. మేము అనేది ఈ ఫార్ములా కార్ రేస్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి అని అంటే, మేము అసెంబ్లీలో చర్చకైనా సిద్ధమని అంటున్నారు. ఒకటి అది మీరు వేసే కేసులకు కూడా సిద్ధమే, మీరు సిద్ధమని అది కూడా చెప్పినారులే. అందుకనే మేము బెయిల్ కూడా వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ కూడా మేము వెళ్ళలేదు. వీఆర్ రెడీ టు ఫేస్ అనే విచారణ అంటున్నారు. అలాగని రేపు కేసు పెట్టి ఒకవేళ రిమాండ్ అయితే బెయిల్ వెళ్ళకుండా ఉంటారా? ఉండరు కదా. రైట్, బెయిల్ వెళ్ళడం అనేది రైట్. అయితే ఒక్కసారి ఇది వెన్నెటా పాలిటిక్స్ లో భాగం అనేది వాళ్ళు చేస్తున్నమాట. దేశవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్ నడుస్తోంది కొన్ని రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాలు కాకపోయినా కొన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ సెంటర్ ఆల్సో. పాత ప్రభుత్వాల మీదనో అక్కడో ఇక్కడో కొంత ఇవి నడుస్తున్నాయి కదా. సో ఇది అలాంటిదేనా, లేక ప్రభుత్వం దగ్గర సాలిడ్ ఆధారాలు ఉండి చేస్తున్నారా ఈ పని? వాళ్ళు అసెంబ్లీలో చర్చిద్దాం అంటున్నారు, దానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి? రామ్మోహన్ రెడ్డి గారు. వికే గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వెండెటా పాలిటిక్స్ అనేటటువంటి ఆస్కారం ఏడుందో అది చెప్పాలి ఫస్ట్. ఎందుకు అని అంటే, ఇప్పుడే బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుకుంటూ మీరు సంచులతో దొరికిరు అని అన్నారు. మీ ప్రభుత్వ ఖజానాకి కన్నం కొట్టి దొరికిరు. మీరు కూడా ఏం సుఖం అనేటటువంటి అంశం కాదు. మమ్మల్ని ఆరోపించేదానికంటే ఆధారాలతోటి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అవును నేను చెప్పినా, నేను చేసిన, ఓవరాల్గా నేను చెప్పడం జరిగింది, కానీ తెలంగాణ ఇంట్రెస్ట్ కోసమే జరిగింది అని అంటే, ఎవరినన్నా రేపు పొద్దున నేరం చేసిండు అని అంటే కూడా దేనికోసం దొంగతనం చేసినావు అని అంటే మంచి కోసమే సమాజంలో అని కూడా అంటాడు. ఇది ఒక డిఫాల్ట్ డైలాగ్ ఎవరైనా కూడా కొడతారు. ఇక్కడ ఇష్యూ ఏంటిది అని అంటే, ఫార్ములా ఈకి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు అధికార దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకి కన్నం కొట్టిపించి ప్రొసీజర్ని ఫాలో కాకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నువ్వు వేరే దేశంలోకి పౌండ్స్ రూపకంలో యూకేకి నువ్వు డబ్బులు పంపించినవా లేదా? నువ్వు ఒక మంత్రి లెక్క ఉండి ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా నేను చెప్తా వికే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఈ వచ్చిందని అన్నారు. ఫార్ములా ఈ వల్ల చాలా లాభం జరిగింది అన్నారు. హైదరాబాద్కి చాలా ఖ్యాతి పెరిగింది అని అన్నారు. ఖ్యాతి పెరిగి లాభం జరిగితే ఆర్గనైజర్ 2వ సంవత్సరంలో ఊడిచిపోతాడా అండి? వీళ్ళు అన్నటువంటి భాషలో చెప్పాలి. నష్టం వచ్చిందని మళ్ళీ కనిపించకుండా పోయిండు, కనబడటం లేదని యాడ్ ఇచ్చినా కూడా దొరకలేనటువంటి పరిస్థితి వాళ్ళది వచ్చినుండే. తర్వాత ఈయన మళ్ళీ 2వ సంవత్సరం సర్కస్ ఏర్పాటు చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏడబెట్టిరు అంటే ప్రజలందరికీ ఇబ్బంది పడేటట్టుగా నగరానికి నడిబొట్టున గీడికెంచి ఇంకొక మూలకు పోవాల నగరంలో అని అంటే 4-5 గంటల జరిగిన రోజులు. అండ్ హెచ్ఎండి వేసినటువంటి రోడ్లైనా లేకపోతే ఇంకోటైనా పేరుకు మాత్రం హెచ్ఎండి ఏం లేదు, కేవలం ఫెసిలిటేటర్ ట్రైపార్టీ అగ్రిమెంట్ ప్రకారం. కానీ ఫెసిలిటేటర్ లెక్క లేకుండా రోడ్ల కాడికించడం మొత్తం చేసినటువంటి అరేంజ్మెంట్స్ లలో హెచ్ఎండిఏ ఖర్చులు భరించుకుంటా పోయింది. అంతేకాదు అదొక ఫేజ్. రామ్మోహన్, మీరు అంటున్నది ఏంటి? దీంట్లో 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అందులో 46 కోట్లు సంథింగ్ వాళ్ళ కరెన్సీలో అంటే డాలర్స్ రూపంలోనో లేకపోతే పౌండ్స్ రూపంలోనో పంపించారు. అది మనీ లాండరింగ్ ఏదో జరిగింది, లేకపోతే ఆర్బీఐ రూల్స్ కి విరుద్ధంగా జరిగింది. దానికి ఎవిడెన్సెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతనే మీ ప్రభుత్వం ఈ రంగంలోకి దిగిందా ఈ కేసు విషయంలో? విచారణ అనేటటువంటిది ప్రైమా ఫేసే కేసు లేకపోతే నిలబడదు కదా.
ఫస్ట్ నేను ప్రైమ్ ఆఫీసర్ కేసు ఉంటుంది కాబట్టి ఆయన కూడా లీగల్ గా నేను ఒపీనియన్ తీసుకున్నాకనే కన్సెంట్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది గవర్నర్ గారు. నేను లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నేను దీని మీద మళ్ళీ వస్తానన్నాడు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు, తర్వాతనే కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అని అంటే అసలు ఈ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో నేను చెప్పాలంటే కేటీఆర్ గారి వర్షన్ ఎట్లుంది అని అంటే, సపోజ్ క్రిషాంక్ ఉన్నాడు, క్రిషాంక్ తోటి నేను ఏమంటున్నానంటే నీ అకౌంట్లోకి ఎంచి నీకు తెలియకుండా నేను పైసలు తీసుకొని నీ గురించి బట్టలు కొన్నా అంటున్నా. నేను చేసింది తప్పేముంది, నేను నీ కోసం ఆలోచించిన అంటుండు. సో ఈడ ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర హితం కోసమే అన్నాడు, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. రాష్ట్ర ఖజానాకి కన్నం కొట్టిండు. నీ అకౌంట్లోకి ఎంచి నీ కన్సెంట్ లేకుండా నేను పైసలు తీసుకొని నీ పేరు మీద షాపింగ్ చేసిన అనుకో, ఒప్పుకుంటావు దానికి? మీ పేరు మీద మీ అకౌంట్ లో వీకే గారు మీ అకౌంట్ లో చేస్తారు. పబ్లిక్ మనీకి ట్రస్టీస్ కాబట్టి డెఫినెట్ గా పారదర్శకంగా ఉండాలి, నువ్వు ప్రొసీజర్ ఫాలో కావాలి. అది కేబినెట్ ఆమోదం అనుకోండి, ఇది రాజముద్ర, ఎస్ ప్రభుత్వ ప్రకారంగా నిర్ణయం జరిగింది కాబట్టి ముందుకు పోయాడు. ఇవన్నీ నీకు తెలిసి 10 సంవత్సరాల నుంచి బైపాస్ చేసినావు ఎందుకనేటటువంటిది ఒకటైతే, ఫార్ములా ఈ అనేటటువంటిది సర్కస్ టెంట్లు వేసినట్టు ఈడికి వచ్చి యాక్టివిటీ చేసుకుని వెళ్ళిపోయినటువంటిది. నువ్వు నిజంగానే నగరం యొక్క అవుట్స్కట్స్ లో దానికి భూమి కేటాయించి పర్మనెంట్ సెటప్ చేసి పర్మనెంట్ సెటప్ చేసి నిజంగానే ఫార్ములా తీసుకొని వచ్చిండు నగరానికి, తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ ఆరోపణలు ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేటీఆర్ మీద వస్తున్న ఈ ఆరోపణల్ని బీజేపీ ఎలా అర్థం చేసుకుంటోంది? ఇవి రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవగా ఉందా, లేకపోతే దీంట్లో స్కామ్ జరిగినట్టు బీజేపీ కూడా భావిస్తుంది? గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రచనాయుడు గారు, ఇది తెలంగాణ పాలిటిక్స్ లో, నాట్ ఓన్లీ తెలంగాణ, ఒక రకంగా తెలుగు స్టేట్స్ లో మరొక సెన్సేషన్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఇది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అని అంటున్నారు, అది జరిగితే సరే అరెస్ట్ చేస్తారా లేదా ఇదంతా ప్రొసీజరల్ గా జరుగుతాయి, అది సెకండరీ. బట్ ఈ కేసు తర్వాత వస్తున్న అలిగేషన్స్ కానీ ఇందులో ఎలాంటి ఫ్రాడ్ జరిగిందని ప్రభుత్వం చెప్తున్న మాటలు కానీ, గవర్నర్ గారు అనుమతించడం కూడా 17A కింద కేసు పెట్టడానికి అనుమతించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు కేసు విషయంలో మీ అవగాహన ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి యాజ్ బీజేపీ స్పోక్స్ పర్సన్ అండ్ అడ్వకేట్ ఆల్సో? As BJP spokesperson and as advocate, especially as advocate మాట్లాడుతాను మూర్తి గారు. ఇక్కడ అంటే సార్ చెప్పండి. చెప్పండి. కరెక్ట్ లేకపోతే మొత్తం కంటిన్యూస్ గా అంటేనే ఉంటారు, చెప్పండి. ఎస్పెషలీ యాజ్ అడ్వకేట్ మాట్లాడుతాను. ఇక్కడ అంటే నాకు ఇప్పటి వరకు అంటే వాట్ ఈస్ ద ఇష్యూ అబౌట్ అనేది అంటే ఇక్కడ కరప్షన్ ని గట్టిగా పట్టుకొని గుంజి లాగి మూటగట్టి ఎత్తేసినట్టుంది. ఎందుకంటే ఫార్ ఆల్ ఇంటెంట్స్ అండ్ పర్పసెస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్. కరెక్ట్. ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ ఉట్టి ప్రైవేట్ పార్టీస్ మధ్యలోనే ఉండాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆల్సో కెన్ ఎంటర్ ఇంటూ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్స్. సో ఆ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ లా ఇప్పుడు అంటే నాకున్న కొంచెం అంటే మీరు పిలిచినప్పటి నుంచి నేను కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఇది చేసుకున్నాను. సెక్షన్ 13 ఆఫ్ పీసీ యాక్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ A and B ని ఇంక్లూడ్ చేసిండ్రు. అండ్ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 409 ఆఫ్ ఐపీసీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, అంటే ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ 120 కాన్స్పిరసీ మరి అది ఎట్లా వచ్చింది తెలియదు. 120 కాన్స్పిరసీ వీళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అందరూ కలిసి గుమ్మిగూడి బాగా తలలు పండేలాగా కాన్స్పైర్ చేసిన ఇది అని అంటున్నారు. 120 బిఎన్ఎస్ అయినా ఐపీసీ అయినా ఒకటే. కానీ 409 ఐపీసీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎందుకంటే జనవరిలో అరవింద్ కుమార్ కి అగేన్స్ట్ మెమో ఇష్యూ చేసినంత మాత్రాన 409 ఐపీసీ is absolutely not applicable. మనం ఐపీసీ కాలంలోనే లేము. ఎనీ విచ్ వేస్ వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ has to be under the whatever ఇప్పుడు ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, అది ఓకే, మీరు అన్న పాయింట్ ఓకే. సెక్షన్ ఏంటి ఎందుకు పెట్టారనేది ఏసీబీ హ్యాస్ టు ప్రూవ్. కానీ ఇందులో క్రక్స్ ఆఫ్ ది కేసు ఏంటి, కరప్షన్ జరిగింది అనేది. జరిగిందో లేదో జరిగింది వాళ్ళ ఆరోపణ అండి, ప్రభుత్వ ఆరోపణ.
కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ ఆరోపణ, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటామా అనే కదా. రేవంత్ రెడ్డి గారి డిజైర్. తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చెప్పాలి కదా. జరిగింది 13B మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇంకా డిస్ప్రపోర్షనెట్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ అంటుండ్రు. సో ఇక్కడ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ పోయినప్పుడు కరప్షన్ ఎక్కడ జరిగింది, దాంతో పాటు ఇంకేమన్నా డైవర్జన్ అయిందా గవర్నమెంట్ చెప్పాలి. డైవర్జన్ ఇప్పుడు 46 కోట్లు లేకపోతే 55 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి వెళ్ళినాయా, లేకపోతే మధ్యలో ఇంకేదైనా ప్రైవేట్ అకౌంట్ లకు పోయినాయా, లేకపోతే ఇంకో రకంగా హవాలా ట్రాన్సాక్షన్ ఏమన్నా అయిందా కరప్షన్ చూపెట్టడానికి? ఎందుకంటే అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ అంటే రచనారెడ్డి గారు మనీ ట్రయల్ ఎట్లా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. వీళ్ళు ఈ కేసుని 2-3 నెలల నుంచే గవర్నమెంట్ ఆర్ ఏసీబీ పోలీస్ ఇది చేస్తూనే చివరికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది పర్మిషన్ కోసం. పీసీ యాక్ట్ కింద వారు పర్మిషన్ ఇచ్చారు, ఆ కేసు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ జరగాలి. ఇంకా ఆయన కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చి పిలుస్తారా ఏంటి? ఇప్పుడు మీరు చెప్పే మనీ ట్రయల్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్ కదా. అయితే ప్రైమరీగా మనకు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం సిఎస్ గారు లెటర్ రాయడం కానీ లేకపోతే ఏసీబీ చేసిన ఇది కానీ చూస్తే కరప్షన్ జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంది అనేది ఒక పాయింట్ చాలా ఇదిగా. ఒకటి ఇంకోటి రెండోది ప్రొసీజరల్ ల్యాప్సెస్. అంటే క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, సీఎం గారు నోటీసులో పెట్టాము, ఇది చేస్తున్నామని అని చెప్తున్నారు. బట్ there was no cabinet approval for this. And also, sir, cabinet. Can I speak, sir? Yeah, please. The questions అయిపోతే I'll speak. Yeah, please. So cabinet approval లేదని మీరు ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు? ఎందుకంటే the cabinet approval ఉన్నా లేకున్నా he was part of the cabinet and almost de facto second కేసీఆర్ గారు అవినీతి చేశారా లేదా అనే తర్వాత గానీ ఒక క్యాబినెట్ మినిస్టర్ అయినంత మాత్రాన క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏదైనా చేసేస్తా అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అదే అంటున్నా సార్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్ దే కరప్షన్ అది గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి కదా. అది గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ నుంచి రావాలి. అదే అంటున్నా. ఇక్కడ వెంకటకృష్ణ గారు నేను అదే చెప్పాలనుకుంటున్నా. ప్రైమా ఫేషియా కేసు కనపడడం లేదు, ఎట్లా ప్రూవ్ చేస్తారు? కరప్షన్ ఉన్నట్టు ప్రైమా ఫేషియా కేసు చూపెట్టాలి సార్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ కాదు. సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించారంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ ఫైన్ తీసుకోండి. కరప్షన్ ఎలా చూపెడుతుంది అది ముఖ్యం సార్. కరప్షన్ హౌ ఇస్ దిస్ గవర్నమెంట్ గోయింగ్ టు షో? ఇక్కడ మీరు అన్నారు కాబట్టి కరప్షన్ ఎలా చూపిస్తుంది అనే దానికి హియర్ దర్ ఈస్ అ క్రూషియల్ పాయింట్ ఈస్ దేర్. అదేంటి, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్. దర్ ఈస్ నో క్యాబినెట్ అప్రూవల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి క్లియరెన్స్ లేదు. పాయింట్ నెంబర్ 2. వీటన్నిటికీ అబోవ్ ది ఆల్ అసలు క్రక్స్ ఆఫ్ ది కేసు ఇక్కడి నుంచి బయటకు వచ్చింది. ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించడము. అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ గైడ్ లైన్స్కు విరుద్ధంగా చెల్లించారు కాబట్టి ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. గత ప్రభుత్వానికి 8 కోట్ల పెనాల్టీ వేసింది. అది ఎలక్షన్ ముందు జరగడంతో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఆర్బీఐకి 8 కోట్ల రూపాయలను ప్రస్తుత ప్రభుత్వం పే చేసింది పెనాల్టీని. ఎందుకంటే ఆర్బీఐ పెనాల్టీని ఆపుకుంటే కుదరదు, మిగతా అయిపోతాయి ఇక. అందుకని వీళ్ళు ఆ పెనాల్టీ కట్టారు. కట్టిన తర్వాత ఎందుకు ఈ పెనాల్టీ వచ్చింది అనే దగ్గర ఈ తీగ మొదలైందనమాట. సో ఇది కృష్ణాంక్ గారు నేను ఇప్పుడు చెప్పొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నా. రైట్. ఇప్పుడు నంబర్ 1, నేను మీకు డబ్బులు పంపించిన ఉదాహరణకు ఎఫ్ఐఆర్ లో 3 పేర్లు పెట్టారు. రైట్, కేటీఆర్ గారి పేరు పెట్టారు, అరవింద్ గారి పేరు పెట్టారు, బిఎల్ఎన్ రెడ్డి గారి పేరు పెట్టారు. 3 పేర్లు 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 పెట్టారు. 3 పేర్లు
పొంగులేటి గారి ఆరోపణ ఏంటంటే అసలు ఎటువైపు దారి మళ్ళినాయి ఇది అది అనేసి అంటున్నారు, ఎటు ఫండ్స్ పోయినాయని. ఇప్పుడు రచన గారు కూడా క్వశ్చన్ అడిగారు. మరి ఎఫ్ఐఆర్లో ఎందుకు ఆ సంస్థను ఎవరికైతే డబ్బులు పోయినాయో ఆ ఫార్ములా వాళ్ళని ఎందుకు పెట్టలేదు చెప్పండి మీరు పేరు? ఎందుకు వాళ్ళని చేయలేదు? ఎందుకు నాన్ సీరియస్గా చేస్తున్నారు ఈ కేసుని? అంతనే సీరియస్గా ఉంటే ఫార్ములా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా ఎఫ్ఐఆర్లో. రిసీవ్ అయింది వాళ్ళకో లేదో కనీసం మనకు తెలుస్తుంది కదా స్టేట్మెంట్. హ్యాస్ ద ఫార్ములా రిసీవ్డ్ ద 55 crores ఆర్ నాట్? ఇఫ్ దే హావ్ రిసీవ్డ్ ఫర్ వాట్ పర్పస్ దే హావ్ రిసీవ్డ్, అది లైసెన్స్ ఫీయా కాదా లేదు, వీళ్ళు వేస్తున్న ఆరోపణలు అన్నట్టు. నంబర్ 1 అది సిఎంఓ నుంచి రిలీజ్ చేసిన నోట్. అది బిఎల్ఎన్ రెడ్డి ఇస్ నాట్ అ సిఇఓ, ఇస్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హెచ్ఎండిఏ. మరి ఇప్పుడు ఏం చేస్తుండో మాకేం సంబంధం? ఆ ఎప్పుడైతే అయిందో అప్పుడు హెచ్ఎండిఏ. పాపం వీళ్ళు పప్పులో కాలేసిరు. ఏంటంటే సిఇఓ అనగానే పాపం చాలా మంది మన వాళ్ళు సిఇఓ అనేది ప్రైవేట్ కంపెనీకి వేసారు. ఆయన హెచ్ఎండిఏ. మీరే ఇప్పుడు సిఇఓ అని ఎత్తిరిగా. ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేయి. మనోడు అడిగిన క్వశ్చన్ ఏమన్నాడు నేను అడుగుతుంది చెప్పండి, పెనాల్టీ ఎందుకు వేసింది అది తెలుస్తుంది జరగకుండా, పర్మిషన్ జరగకుండా సమాధానం మళ్ళీ రిపీట్ చేయకండి. క్వశ్చన్ టైం నిమిషం వేస్ట్ అవుతుందండి. నేను అడిగిన నాకు నచ్చినట్టు చేయడం కుదరదు. ఆర్బీఐ గైడ్ లైన్స్ వైలేట్ చేయకపోతే పెనాల్టీ ఎందుకు పడుతుంది? మీరు అన్నట్టు ప్రొసీజరల్ ల్యాబ్స్ లేకుంటే టెక్నికల్ ల్యాబ్స్ అవుతుంది, కానీ కరప్షన్ ఎట్లయితుంది అంటే హౌ విల్ ఇట్ బి అ కరప్షన్? నంబర్ వన్ ఎందుకంటే మీరు కరప్షన్ అని చెప్తున్నారు కదా, పోకా వేసిరు మీరు ఇగో పైసలు తిన్నారు ఇదంతా అనేసి వాళ్ళకి చెప్తున్నారు. ఇంకొకటి నంబర్ 2 మీరు ఏమంటున్నారు, క్యాబినెట్ అప్రూవల్ లేదు అని వారంటారు, మీరంటారు. నేనేమంటానంటే నేను అనట్లే, ప్రభుత్వం చెప్పింది నేను మీరు దాన్నే మళ్ళీ చెప్తున్నారు. సరే మీరు మీడియేట్ చేస్తున్నారు వాళ్ళకి, కానీ నేను అదే చెప్తున్నాను. అదానీ గారి దగ్గర 100 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ అప్రూవల్ ఉండేనా? నంబర్ 1 బయట పెట్టండి. ఒక్క నిమిషం 1,50,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ కోసం ప్రకటించారు కదా, క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? 75,000 కోట్లు జూపల్లి కృష్ణారావు గారు ప్రకటించారు కదా, క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? 4,100 కోట్లు డిపిఆర్ లేకుండానే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పడిగిరు కదా, దానికోసం క్యాబినెట్ లో ఆమోదం ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం నుంచి 14,000 కోట్లు మాకు మూసి ఇల్లు కూల్చివేస్తున్నాము, మూసి చేస్తాం, ఇది ఆమోదం ఉన్నదా? చెప్పండి, క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? గచ్చిబౌలి స్టేడియం అండి, ఎందుకు ఈ పెద్ద మాట్లాడుతున్నా, గచ్చిబౌలి స్టేడియం కోసం ముఖ్యమంత్రి గారు మీరు పెళ్లిళ్ళు చేయకండి, ఫంక్షన్లు చేయకండి అని, ఎందుకంటే దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ అని ఒక కాన్సెప్ట్ కూడా పెట్టారు. మేము అనేది ఏంటంటే దానికోసం 15 కోట్లు దాని బ్యూటిఫికేషన్ కోసం మీరు ఇచ్చారు కదా, క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? ఎందుకంటున్నానంటే సోదరుడు ఒక పాయింట్ ఏమన్నాడు తెలుసా, వాళ్లకు తెలియకుండానే సమాచారం తెలియకుండానే వాళ్ళ ఖజానాకెళ్ళి నువ్వు ఎట్లా తీసుకుంటావు మంచి తెలంగాణ యాస ప్రాసలు అన్నారు. హెచ్ఎండిఏకి మంత్రి ఎవరండి? హెచ్ఎండిఏ మినిస్టర్ ఎవరు అప్పుడు? కేటీఆర్ గారే. హెచ్ఎండిఏ ఎవరి కిందికి వస్తుంది? మళ్ళా ఎంఏ అండ్ యూడీ కిందికే వస్తుంది. దానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు ఉన్నారండి? అరవింద్ కుమార్ గారు. సోదరుడు లా చదువుకున్న వ్యక్తి, ఎందుకు ఇట్లా నువ్వు అనవసరంగా దానికి సంబంధం లేని దాంట్లో ఈయన ఎట్లా చేస్తాడు అని అంటే ఇది చాలా విచిత్రం. ఇన్ని క్యాబినెట్ అంటే నేను అనేది ఏంటంటే ఐఎమ్ కమింగ్ టు దట్ సేమ్ పాయింట్ విచ్ ఐ రిపీటెడ్. పాలసీల పరంగా ఇవాళ పాలసీ బేసిస్ గా ఆయనను జైలు వేద్దామని అనుకుంటున్నారు, దానికోసం కరప్షన్ అయిపోయి ఇదంతా అయిపోయింది. మీరు అన్నట్టు కనుక అందులో ఒక్క నిమిషం, మీరు అన్నట్టు వీళ్ళ అలిగేషన్ లో కానీ, వీళ్ళ కంప్లైంట్ లో కానీ, వీళ్ళ ఎఫ్ఐఆర్ లో కానీ, వీళ్ళ కేసులో బలం లేకపోతే నిలబడదు కదా. నిలబడదు. ఆ మాట కూడా సోదరుడు ఆ మాట కూడా ఏమన్నాడు తెలుసా, నిలబడదు కదా అంటే ప్రైమా ఫేసి అనే పదం వాడిండు. మన దేశంలో మన ట్రయల్ లేదు. ఒకటి నేను ఏమంటున్నా అంటే మన మీడియా ట్రయల్ నడుస్తుంది సార్, జడ్జిలు ఎప్పుడు ఇవన్నీ కూడా అయ్యేటి సంవత్సరాల తరబడి ట్రయల్లు ఇవన్నీ కూడా నడుస్తాయి. ఇప్పుడు ఏసీబీ కేసులు ఏముంటది, నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారు, డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. మంచిగా చాలా చక్కగా చెప్పారు ప్రైమా ఫేసి అని. మీకు అట్లా కనబడుతుంది చెప్పండి. మీకు ఎట్లుందంటే ప్రశ్న వేసిన లేకపోతే ఏదైనా ఇష్యూని ఇదేంటి ఇట్లా ఎందుకు జరిగింది లేకపోతే ఇట్లా మీ మీద వస్తుంది అని అడిగినోడు సృష్టించినట్టు ఫీల్ అయిపోతున్నారు మీరు. ఇప్పుడు మీరు మధ్యలో మీడియేట్ చేస్తున్నారు, మాట్లాడుతుంటే ఆయన కూడా మాట్లాడతారు కానీ వాళ్ళు మీ జాతి పక్షులే కదా, అధికార ప్రతినిధులే కదా. కాకపోతే
మీడియా అంటే మీడియా చేసేదని అయ్యో మిమ్మల్ని ఒక్కోళ్ళనంటే మీడియా అందరు అన్నట్టు ఎందుకంటారు? నాది గురించి మిమ్మల్ని ఒక్కోళ్ళని అనేది మేము మీడియా అని అంటలేదు. ఇక్కడ మన ఇద్దరు పంచాయతీ కాదు. నా గురించి అనేది ఏంటంటే దయచేసి మీరు కంక్లూడ్ చేయకండి. లెట్ కోర్ట్ డిసైడ్. అయిపోయినట్టు మాట ఈ దేశంలో చాలా ఆరోపణల మీద చాలా కేసుల మీద మీడియాలో డిబేట్లు జరుగుతాయి. 100% మీడియా ట్రయల్. 100% దట్ ఈస్ నాట్ మీడియా ట్రయల్. అన్న నేను ఒకవేళ జడ్జిమెంట్ పాస్ చేసిరో కూడా మనం మాట్లాడుకోవచ్చు. అవన్నీ చర్చకొచ్చు. చాలా ఉంటాయి. అట్లా అనుకుంటే మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఎన్ని ఓపెన్ గా అనేస్తున్నారు. నేను అనేది ఏంటంటే పొలిటీషియన్స్ ఒక్కోళ్ళు ఏదో మురికిలో ఉన్నారు. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఈ రోజు కేటీఆర్ గారిని కూడా ఇదే సిస్టమ్ టార్గెట్ చేస్తున్నారు అని మేము అంటున్నాం. రాజకీయం 100% టార్గెట్ చేస్తున్నారు అంతే. రాజకీయం అనేది చాలా పవిత్రమైంది. అందులో ఉన్న వాళ్ళు పవిత్రంగా ఉండాలి. ఆ ఉండకనే దానికి బురద చేశారు చాలా మంది. చాలా మంది ఉండకూడదు. నేను అన్నానా నేను ఫలానా నేమ్ ఉండదు ఫలానా నేమ్ ఉంటుంది అని చాలా మంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాలా మంది ఉండొచ్చు. అయిపోయింది. పాయింట్ చేసావు కాబట్టి నువ్వు మీడియా పాయింట్ చేసావు. చాలా చెప్పావు. నువ్వు ఎంతసేపు చెప్పినా అంటే మీరు చెప్పేది మళ్ళీ జడ్జ్ ఎందుకు చేస్తారన్నా? నేను చెప్పేది పబ్లిక్ ని జడ్జ్ పాయింట్ చేసావు కాబట్టి సంతోషం అన్న మీడియా అనగానే మీరు యూ నీడ్ ద పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ ఐ విల్ డిఫెండ్ మై పార్టీ. ఐ విల్ డిఫెండ్ మై పార్టీ. ఐ విల్ డిఫెండ్ మై స్టేట్. ఐ విల్ డిఫెండ్ మై స్టేట్. ఎందుకు చెప్తాను? తను ఏమన్నాడు? ఒక్క నిమిషం మాట్లాడియండి అన్న. డైవర్ట్ చేసిన సక్సెస్ఫుల్లీ ఇచ్చిన టైంలో క్రిషాంక్ ని డైవర్ట్ చేసిన వెంకట కృష్ణ కౌంటర్ టు క్రిషాంక్ తమ్నేల్ వేసేసుకోండి. గంతే ఇక ఇదే ఉంటది అన్న. ఒక్క నిమిషం చెప్పండి. ఆర్గ్యూ చేస్తావు ఎందుకు ఇట్లా? ఎన్నోసార్లు మేము మాట్లాడే కృష్ణాంక్ అంటే ఒక మంచి ఆరేటరు, బాగా ఆర్గ్యూ చేస్తాడు, పార్టీని డిఫెండ్ చేస్తాడని నేను నమ్ముతా. డెఫినెట్ గా నమ్ముతాను. ఐ రెస్పెక్ట్ యూ. కానీ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఇప్పుడు? ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు. Don't frustrate, brother. Don't frustrate. You can argue. You can defend your party. You can defend your party. ఇప్పుడు క్రిషాంక్ ఫ్రస్ట్రేట్ thumbnail సంతోషమా అన్న? అంతేనా అన్న? ఎందుకు చెప్తాను? 10 రోజులు వీళ్ళు మమ్మల్ని జైలు వేసిరు. ఏం చేయని తప్పులు ఒక్క నిమిషం నేను ఒకటే కంక్లూడ్ చేస్తాను. వీరు ఏమన్నారు? రాష్ట్రానికి ఏం ఒరగలేదు దీంతో అని అన్నారు. ఈ రేస్ తోని ఇది చెప్పారు. అల్టిమేట్ పాయింట్ 100% బ్రాండింగ్ లో ఎంత మూర్ఖత్వం. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బ్రాండింగ్ ఏంటంటే తెచ్చిన ఫాక్స్కాన్ ఇండస్ట్రీస్ ఎందుకు కార్ రేసింగ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ తెచ్చిన ఆనంద్ మహీంద్రాతో నేను బ్రాండ్ ఇస్తాను. ఇటువంటివన్నీ కూడా బ్రాండింగ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బ్రాండింగ్. దాని వల్ల వచ్చింది 700 కోట్లు. అయితే అటువంటి వాటిలో ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో అప్పుడు సురేష్ కల్మాడి దొరికిపోయాడు. అలాగని కామన్వెల్త్ గేమ్స్ తప్పుపట్టాం కదా, తప్పుపట్టాం. ప్రొసీజర్ తప్ప. రైట్ రామ్మోహన్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు రచనారెడ్డి గారు కూడా ఇందులో ప్రైమోఫెసియా లేదు అంటున్నారు. రచనారెడ్డి గారు పోయిన డిబేట్ లో కూడా అసలు గవర్నర్ గారు కన్సెంట్ అవసరం లేదని చెప్పింది ఆమె. అది మనం ఆ సబ్జెక్ట్ ఎడికి తీసుకోవడం వల్ల వాళ్ళకే కన్సెంట్. రచనారెడ్డి గారు పీసీ యాక్ట్ పెట్టకపోతే పీసీ యాక్ట్ పెట్టకపోతే ఒక లెజిస్లేచర్ మీద ఒక మాట దయచేసి రచనారెడ్డి గారు ఒక లెజిస్లేచర్ మీద నువ్వు పొలిటికలీ మాట్లాడు, లీగల్ అయితే తను ఛాలెంజ్ చేయకు. ఛాలెంజ్ చేస్తే ఇద్దరు ఎక్స్పోజ్ అవుతారు. చేస్తా, ఒక్క నిమిషం ఓపిక పట్టరు. చేస్తా, అది కూడా చేస్తా. ఇద్దరు ఒకటే కండు వేసుకొని వచ్చారు. ఒకటే నిమిషం
సో చిల్లర మేడం మాట్లాడదు. సో ప్లీజ్ మెయింటైన్, ప్లీజ్ ప్లీజ్ మెయింటైన్, ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఒక ఆవత్ ఉంటారు ఉన్నట్టంటే మన్నట్టయితే ఎవరికైనా ఒక నిమిషం కాబోతోంది, సెన్సేషన్ కాబోతోంది డెఫినెట్ గా. ఈ కేసు సెన్సేషన్ కాబోతోంది డెఫినెట్ గా. రామ్మోహన్ ఆగండి. ఈ కేసు సెన్సేషన్ కేసు కాబోతుంది, ఎందుకంటే కేటీఆర్ ఒక పెద్ద పర్సనాలిటీ, కాబోయే సీఎం. ఎప్పుడైతే ఆగండి సార్, బీఆర్ఎస్ పార్టీకే కాదు తెలంగాణలో కూడా తెలంగాణలో ఇంపార్టెంట్ పర్సన్, నో డౌట్. అవునన్నా కాదు, ఆగబ్బా నేను చెప్తున్నాను కదా, నేను చెప్పితే అథెంటికేట్ దయచేసి అర్థం చేసుకోవాలి. రచనారెడ్డి గారు మీరు అవుట్డోర్ లో ఉన్నారు కదా, కొంత ఇబ్బంది ఉంటుంది, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. కేటీఆర్ గారు ఒక మినిస్టర్గా చేశారు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సన్, ఫ్యూచర్లో కాబోయే సీఎం. ఓకే, ఎప్పుడైనా కావచ్చు. మీరు కాదు అని అంటే నేను చేయగలిగింది లేదు, అవుతాడని ప్రజలు అనుకునే మాట, అది వేరే విషయం. అందువల్ల వివిఐపి కేసు కిందనే ట్రీట్ చేస్తారు దీన్ని. నిజానికి నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెజిస్లేచర్ మీద కేసు పెట్టాలంటే 17A అప్రూవల్ ఉండాల్సిందే. బాగానే సార్, ఆవిడ నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు. ఆవిడ నాకంటే చాలా వేదావి అడ్వకేట్, ఆవిడ ఏం స్టడీ చేశారు, నేను ఎట్లా జడ్జ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు కేసుతో అందరికి అర్థమైంది ఏంటి అని అంటే 17A తీసుకోకపోవడం అనేది. ఆగండి సార్, ఆగబ్బా, 17A తీసుకోకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్పు చేసిందని వాళ్ళే అనుకున్నారు కదా. సో ఈ సిచ్యువేషన్ లో ప్రైమా ఫేసియా లేదు అనే దానికి మీ ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ ఇచ్చే రిప్లై ఏంటి? మీ దగ్గర ఆధారాలు ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం, అసెంబ్లీలో చర్చ పెట్టుకుంది ఇది మొత్తం అందరికి తెలుస్తుంది అంటే రేపు పొద్దున జైలు ఆడికించి కోర్టు పోతే కూడా అందరికి తెలుస్తుంది, మీడియా అప్డేట్ ఇస్తూనే ఉంటది, ఏం టెన్షన్ లేదు. అట్లని చెప్పి తప్పును కప్పిపుచ్చుకోనికి ఈరోజు అసెంబ్లీని ముంగటేద్దామంటే నడిచేటటువంటిది కాదు. ఇప్పుడు క్రిషాంక్ అయినా రచన గారైనా ఇద్దరు మాట్లాడినటువంటి ఏంటంటే, అసలు రచన గారు ఏమన్నారు, అసలు ఇక్కడ కేసు ఎక్కడ కనిపిస్తుంది, కరప్షన్ ఎక్కడ కనిపిస్తుంది, పీసీ యాక్ట్ ఎందుకు వచ్చింది అని చెప్పి అన్నారు కదా. నేను ఇప్పుడు కాదబ్బా, ఆమె ఒక అడ్వకేట్ గా ఆవిడ కొన్ని పాయింట్స్ మాట్లాడినారు. ఇప్పుడు ఆవిడ కొన్ని పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్స్ ఆయన డిస్ప్యూట్ చేస్తున్నారు. తప్పే ఉంది అక్కడ మహిళ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? మీరు డిబేట్ ని కావాలని ఇంట్రెస్ట్ గా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను మాట్లాడేటప్పుడు మీడియా క్వశ్చన్ చేస్తారు కాబట్టి. రైట్ రామ్మోహన్, ఈ ట్రాప్ లో పడకు నువ్వు. క్రిషాంక్ మధ్యలో ఇంటర్వ్యూ చేయకుండా ఆయన క్రిషాంక్ మాట్లాడింది ఏంటిది అని అంటే, ఆయననే మంత్రి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవచ్చు అన్నాడు. కొంచెం మనం కూడా తెలుసుకోవాలి, మంత్రి అయినంత మాత్రం ఈజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్, ఈజ్ నాట్ ద గవర్నమెంట్. అసలు ఏమైనా అర్థం చూడని వచ్చి నీ కాడ పెట్టినంటే క్యాబినెట్ అప్రూవల్ కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు తెలుసుకో. మీరు వాళ్ళని ఆపుతలేరు, నన్ను ఆపిర్రు, ఇట్లా నేనేం సబ్జెక్ట్ ఆగుతావు కాబట్టి చెప్పిన అర్థం ఉందబ్బా. ఆయన ఆగాడు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే మీ మాట అధికార పార్టీ ప్రభుత్వం యొక్క వర్షన్స్ ఏర్లోకి వెళ్ళొద్దు,
See, That is their ఇప్పుడు strategy. తొండి చేసినంత మాత్రం నేను అడిగింది ఏమన్నా పర్సనల్ ఇష్యూ అడుగుతున్నా, పబ్లిక్ ఇష్యూ అడుగుతున్నా. ఏమో పర్మిషన్ లేకుండా అంటే కృష్ణ గారు నీకు ఒక రూల్, మాకు ఒక రూలా? కృష్ణ గారు సార్ మీరు మాట్లాడుతున్నవి ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసుకి ఏమాత్రం రిలవెంట్ కానివి. ఎందుకు అంటే చెప్తా 1,50,000 కోట్లు అరే ఖర్చుగా చెప్తాను రాశారు. బాస్. 1,50,000 కోట్లు ఖర్చుగా చెప్తాను బాస్, చెప్పనిస్తే చెప్తా, లేదు నీకేం తెలుసు అంటే నేను మూసుకొని కూర్చుంటా. చెప్పండి, మీకే ఎందుకంటే తెలుసు, మీ నేను ఇద్దరికే తెలుసు. 33 ఏళ్ళ ఇద్దరికే ఎక్స్పీరియన్స్ లో తెలుసు, ప్రభుత్వాన్ని చూశాను, మంత్రివర్గ నిర్ణయాలు చూశాను, Definitely సమావేశాలు సార్. చూశాను, ఖచ్చితంగా. బడ్జెట్లు చూశాను, బిల్లులు చూశాను, తీర్మానాలు చూశాను. ఓకే, అదానీ అనేవాడు బయట నుంచి గవర్నమెంట్ కో స్టేట్ కో ఏదో ఇది చేస్తుంటే దానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, వచ్చినాక క్యాబినెట్ లో పెట్టుకోవాలి. ఆహా ఆహా ఏంటి Okay. జోకా? హే లేదు సార్, రేపు దావూద్ ఇబ్రాహిం ఆహా అని- ఒక్క నిమిషం. ఆహా అని satire చెప్తాను కింద సార్, అంటే చెప్తాను సార్, చెప్తాను. ఆహా అంటే నేను అహంకారం. దావూద్ ఇబ్రాహిం ఏదైనా నీళ్ళు లేదు, అది కమిటీ. మేమిద్దరం మాట్లాడదాం. దావూద్ ఇబ్రాహిం వస్తే కూడా నీ సొంత నిర్ణయం ఉంటుందా? ఇవాళ అదానీని థెఫ్ట్ అరెస్ట్ చేయండి అని సీఎం రిలీఫ్ రాహుల్ గాంధీ అంటున్నాడు. దానికి సమాధానం చెప్పండి. దానికి దాని సమాధానం ఏం చెప్పండి. మాట్లాడుతున్నాం మనం? సరే బడ్జెట్ కన్సల్ట్ లేకుండా. అదాని డిఫెండ్ చేసుకుంటావు నువ్వు, సరే అదాని పక్కన పెడతా. మూసీ 1,50,000 కోట్లు వస్తున్నాయా పోతున్నాయా? మూసీ 1,50,000 కోట్ల క్యాబినెట్ తీర్మానం చూపెట్టండి సార్. అదాన్ని ఏం డిఫెండ్ చేస్తారు? మూసీ మీరు చెప్పండి అన్న. చెప్తా 1,50,000 కోట్లది అయిందా? నేను చెప్తా. ఏంది 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పిందా? కొన్ని పథకాలను ప్రకటించేటప్పుడు ఆహా. ఆహా కాదు, సీరియస్లీ సరే సీరియస్ అన్న. satirical గా మాట్లాడితే ఏం వద్దు. మరి ఇదేంటిది? ఇదేంటిది? ఇది కూడా ఒక ఈవెంటే కదా. ఏది? నువ్వు మూసుకో కూర్చో. అహంకారం మాట్లాడు. మాట్లాడు. ఈవెంట్ కాదు, ఈవెంట్ కాదు. మీరు అమౌంట్ గ్రౌండ్ చేస్తారు, మీరు అమౌంట్ రిలీజ్ చేస్తారు. దేనికోసం చేసినాం? దేనికోసం చేస్తారని పక్కన పెట్టు, ఈవెంట్ కోసం చేస్తారు. దేనికోసం చేసినాం? ఈవెంట్ కోసమే చేశారు కదా? ఈవెంట్ కోసం చేశారు. వాళ్ళు ఒక కార్యక్రమం కానీ ఖజానా నుంచి పాలసీ కోసం ప్రొసీజర్ ఉంటుంది సార్. ప్రొసీజర్ ఒకటి అడగండి. అమ్మో ఆగండి. ఖజానా వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ 1,50,000 కోట్లు? లేకుండా ఇల్లు కూల్చి వెళ్తే ఏం ప్రొసీజర్ చెప్తున్నారు? ఇల్లు కూల్చివేతలు కావాలంటే డిపిఆర్ అవసరం లేదు, తెలుసుకో, చదువుకో, కొంచెం చదువుకో ఫస్ట్. ఒక అక్రమ కట్టడం కూల్చాలంటే డిపిఆర్ కావాలా? ఏమన్నా ఉందా? అక్రమ ఒక అక్రమ కట్టడం కూల్చాలంటే, ఎందుకు ఒక నదీ ప్రవాహాన్ని కాపాడాలంటే డిపిఆర్ కావాలా? ఏమన్నా? అర్థం పడలేదు ఇందాక నుంచి చూస్తూ. కోర్టు ఏమని చెప్పింది? కోర్టు ఏమని కొంచెం చెప్పింది? ఇంగితం ఉంది. దానికంటే ముందు సోయి లేదు కదా, సోయి లేదు. దానికంటే ముందు నువ్వు చదువుకోలేదు కదా. అందుకే ఈ హైదరాబాద్కి పడ్డది కదా. ఎనుమూల వాళ్ళ తిరుపతి రెడ్డి అనేటువంటి ఇల్లు కూల్చుడు చేతగానే కదా. కోర్టు పోయి అప్పుడు ఏమైంది మరి? అప్పుడు ఏమైంది? 30 రోజులు టైం ఇచ్చుకోవాలి నీకు. అప్పుడు నీకు అప్పుడు నీకు చేత- అప్పుడు నీకు ఇంగితం లేదు కదా. అందుకే కదా కోర్టులు ఉన్నది. 30 ఇప్పుడు రోజులు మీరు కట్టడం కూల్చాలంటే డిపిఆర్ అనుకూల రేవంత్ రెడ్డి అన్నకు కోర్టు టైం ఇస్తారు. సామాన్యులేమో నీకు కబ్జాదారులు అయిపోయారు. లోన్లు తీసుకొని వాళ్ళకు ఇంకితం లేదు, వాళ్ళకు చదువుకొని చెప్పాలి. ఇది నువ్వు చెప్పేది. ఆయనకు ఒక రూల్, రేవంత్ రెడ్డికి ఒక రూల్, ఈయనకు ఒక రూల్. నేను చాలా పేషెంట్ గా చూసినా నీ patient. ఒక నిమిషం. ఇప్పుడు ఒక రివర్ బెడ్ లా కట్టడం కట్టిరు అనుకోండి, దానికి ప్రభుత్వం మూసి పాదయాత్ర అని ప్రజలు ఏం దగ్గర పోయారు రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు? పోరాడు అదే ప్రజలు తెలుస్తుంది నీకు. ఏం ఉంటారు ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. కాదు నువ్వు జైల్లో వేసుకో బరాబర్ భయపడతావా? భయపడతావా? ఒక్క నిమిషం డిగ్నిఫైడ్ కొంచెం డిగ్నిఫైడ్ గా మాట్లాడుకుందాం. అల్టిమేట్ గా నువ్వు నీ రేవంత్ రెడ్డి ఏం పీకలే వేసుకో జైల్లో. ఎంతమంది వేసుకుంటే వేసుకో. కేటీఆర్ వేసుకుంటావు, మమ్మల్ని వేసుకో. ఇది నీ అహంకారం. అందరూ వేసుకుంటారు. తప్పు చేస్తే ఎవరినైనా వేసుకుంటావు. బరాబర్ నీ ఏజ్కి నువ్వు కేసీఆర్ నగర్ బాబుని అని కూడా అనబట్టే. వేసుకో. నీ అహంకారం కేసీఆర్ వేసుకో జైల్లో. వేస్తాం. ఇగో లగచెర్ల ఉల్లని వేసినావు, నీ ట్యాపింగ్ బరాబర్ కొనుగోలు కూడా వేస్తాము. కాళేశ్వరం మా మీద రావుని కూడా వేస్తాం. వేసుకో. రావుని కూడా చెంప మీద పడ్డారు కదా.
మాట్లాడకండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ ఇద్దరు రాము కృష్ణ కాదు రెండు ఆయన ఆపండి అంటే ఆపుతుంటే ఆయన ఆపుతాడు, నువ్వు ఆగట్లా. మీరు రెండు పార్టీలకి రాము మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇట్లా చేస్తే మీ ఇద్దరికి గౌరవం ఉండదు. మీ ఇద్దరు ఎందుకంటే మీ ఇద్దరు రెండు పెద్ద పార్టీలకి రెస్పెక్టబుల్ పార్టీస్ కి రెస్పెక్టబుల్ స్పోక్స్ పర్సన్. ఒక్క నిమిషం ఆగు రాము, నేను చెప్పేది ఆగబ్బా. ఒక్క నిమిషం నువ్వు కూడా ఆగు, ఒక్క నిమిషం ఆగు. చెప్పినా ఇంటర్వ్యూనవా నువ్వు ఇంటర్వ్యూనవా? నేను ఒక మాట చెప్తున్నా. వదిలే దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. నన్ను చెప్పని ఆనర్ మై వర్డ్స్. మీరు దగ్గర ఉన్నావు కాబట్టి చేయబట్టుకున్నా తప్ప కాదు. మీ ఇద్దరు రెండు అఫీషియల్ పార్టీస్ కి రెండు గుర్తింపు ఉన్న మంచి రెస్పెక్టబుల్ పార్టీస్ రెస్పెక్టబుల్ స్పోక్స్ పర్సన్. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళ టార్గెట్ జైలు వేయాలని ఉంది, అది ఆల్రెడీ కన్వే చేసిండు, వేసుకొనివ్వండి. మీరేం చేస్తారా, మీరు ముద్ర వేస్తారా, వీళ్ళు వేస్తారా, వీ డు నాట్ వరీ, తెలంగాణ ప్రజలు చూసుకుంటారు అంతే బస్. మీరు ముద్ర వేస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇది నేను అదే అంటున్నా కదా, మీరు ఇట్లా ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నావు, డెకరేట్ మెయింటైన్ చేయి అన్ని ఇట్లా కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకు మీరు సామెత చెప్పారు, మీరు సామెత చెప్పారు. అదే మీ వ్యవహార శైలి ఎట్లుందంటే మీరు ఇట్లా దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు కాంగ్రెస్ పార్టీ మీరు మమ్మల్ని డిసైడ్ చేస్తున్నారు కదా ముద్రేస్తున్నారని. ఇప్పుడు ఏదో అంటున్నావు కదా కాంగ్రెస్ ఏం బరాబర్ ముద్రలు అంటే ఎట్లుంటే మీకు ఇంకా తెలియదు. నేను ఒక చిన్న విషయం ఎట్లుంటే మీకు ఇంకా తెలియదు కదా. పంచాయతీ ముద్రలు అంటే ఎట్లుంటే మీకు ఇంకా తెలియదు అన్న. చాలా దారుణంగా ఉంటాయి అవి. రాష్ట్ర ప్రజలకు వెంకటకృష్ణ ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నా. షో గురించి చాలా మంది తెలుసు కానీ డెఫినెట్ గా అటు చేసి చంద్రబాబు గారు ఉత్తరు, అటు చేసి ఇటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరు, అన్ని ఎలిమెంట్ కేసు ఇలాంటిది. అది అందుకని లాగదేవు కదా ఆర్గ్యుమెంట్స్ లో రసనారెడ్డి గారు మీ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ కేసెస్ ని సైటేషన్ చేస్తారా చేయరా? అవునండి. మరి ఈ కేసు ఈ 17A ఇప్పుడు కేటీఆర్ గారి కేసు డిస్కషన్ చేస్తున్నప్పుడు చంద్రబాబు గారి కేసుకు సంబంధించి అరెస్టుకు సంబంధించి మాట్లాడడం ఇర్రెలెవెంట్ అవుతుందా రిలెవెంట్ అవుతుందా? ఇట్ ఈస్ రెలెవెంట్ అండి. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అనేదో దాన్ని ఏదో పెద్ద బూత్ లాగా చూపిస్తున్నాం. రచనారెడ్డి నేను ఆవేశపడతాను, నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయినావు. రైట్ ఓకే చెప్పేవాళ్ళు కానీ ఒక మహిళని అడుగుతున్నా, నేను ఒక మహిళని అడుగుతున్నా, ఒక మహిళా ప్రతినిధిని అడగాలనుకుంటున్నా. ఒక మహిళని మాట్లాడండి, ఒక మహిళని మాట్లాడండి. మాకు తెలుసు మహిళ రైట్ ఓకే. రచనారెడ్డి గారు ఈ ఇష్యూలో కావాల్సింది మేము వచ్చి సైలెంట్ కూర్చోవాలి, మీరు అందరూ మమ్మల్ని బాధాలి. అమ్మ బాబాయ్ నిన్ను సైలెంట్ గా కూర్చోబెట్టేవాడు ఎవడు ఉన్నాడా ఈ భూమి మీద? అర్ణబ్ గోస్వామితోనే కావట్లేదు నేను సైలెంట్ కూర్చోబెట్టడం. వారిని ఏమన్నా మాట్లాడిస్తారు, మీరేడ మాట్లాడి నాకు అంటకంటే గొప్ప కిరీటం పెట్టావు. తెలంగాణ అర్ణబ్, ఆంధ్ర తెలంగాణ అర్ణబ్. రైట్ థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. రైట్ ఎనీవే రచనారెడ్డి గారు ఇప్పటి వరకు ఈ డిబేట్ చూసింది కానీ లేకపోతే సరే వీళ్ళు పొలిటికల్ గా ఉంటాయండి, అవి నడుస్తాయి, వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తాయి. నేను అనేది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పెనాల్టీ విషయంలో కానీ క్యాబినెట్ అప్రూవల్ అనేది కానీ, క్యాబినెట్ అప్రూవల్ అనేది ప్రొసీజరల్ అండి. సరే మనం ఎవరైనా అనుకున్నా కూడా ఒక ఫండ్ బయటికి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక చెల్లింపు జరుగుతుంది అని అంటే బడ్జెటరీ అప్రూవల్స్ ఉండాలి, క్యాబినెట్ అప్రూవల్స్ ఉండాలి. బడ్జెట్ కూడా క్యాబినెట్ మీటింగ్ అయినాకనే ప్రవేశపెడతారు, మీకు తెలుసు అది. రైట్, ఈ రెండు ఉన్నప్పుడు మనీ ట్రయల్ ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది, మనీ లాండరింగ్ ఉందా లేదా అనేది సెకండరీ. సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ఆధారంగా మీ ఫైనల్ అబ్జర్వేషన్స్ ఏంటి చెప్పండి.
ఈ రెండు పాయింట్స్ ఆధారంగానే దీస్ ఆర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్. క్యాబినెట్ అప్రూవల్ అనేది ప్రొసీజరల్ ల్యాప్స్. ఆర్బీఐ రెగ్యులేషన్స్ వైలేషన్స్, పక్రా ఇంకా సీమా వైలేషన్స్ గిట్లా ఏమన్నా ఉంటే అగైన్ దే ఆర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్. 8 కోట్లు జరిమానా పడ్డది, పెనాల్టీ పడ్డది, వీళ్ళు కట్టిండ్రు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తీసుకోవచ్చు. ఇంటెన్షన్ మెన్స్రేయా టు కండక్ట్ కరప్షన్ జరిగింది అని ఇప్పటి వరకు లేదు. ప్రైమా ఫేషియా కేసులోనైతే లేదు. వీళ్ళు ఏమేం తవ్విండ్రు, ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారు. మన డిబేట్ కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ పెట్టిన కేసు, ఏసీబీ పెట్టిన కేసు కేటీఆర్ గారి మీద. పాయింట్ నెంబర్ 1, ఎందుకు ఈ కేసు పెట్టింది. పాయింట్ నెంబర్ 2, ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఎలా ఉన్నాయి, ఆర్బీఐ ఎందుకు పెనాల్టీ వేసింది, కేటీఆర్ గారు చెప్తున్న వెర్షన్ ఎలా ఉంది. కేటీఆర్ గారు కానీ ఇప్పుడు కృష్ణాంగ్ గారు లాంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వీటిని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప మనమేమి మనీ ట్రయల్ ఎలా జరిగింది, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇచ్చారు డబ్బులు, ఇవి మనం మాట్లాడలేం కదా. వీ కెనాట్ ప్రూవ్, మనతో కాదండి. కొంత ఇన్ఫర్మేషన్ 46 కోట్లు, కొంత 55 కోట్లు, ఎన్ని కోట్లు అయినా కానీ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఒక్క అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి వెళ్ళింది. ఆ ఒక్క అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి వెళ్ళినప్పుడు పిఎంఎల్ఏ కూడా వర్తించదు. బికాస్ దట్ డీల్స్ విత్ లాండరింగ్ ఆఫ్ మనీ అండ్ దర్ కెన్ నాట్ బి లాండరింగ్ వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్. సో ఇక్కడ కరప్షన్ కే వస్తున్నాం, మళ్ళీ మనం వాపస్ కరప్షన్ కే వస్తున్నాం. కరప్షన్ కోసము మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ డిస్ప్రపోర్షనట్ అక్యూములేషన్ ఆఫ్ ఫండ్స్, ఇవి రెండు ప్రూవ్ కావాలా. మిస్ అప్రోప్రియేషన్ ఎక్కడ ఉంది, ప్రైమా ఫేషియా. డిస్అప్రోప్రియేట్ అక్యూములేషన్ ఎక్కడ ఉంది, ప్రైమా ఫేషియా. అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రైమా ఫేషి. ఎందుకంటే వీళ్ళు 13A and 13B కింద రిజిస్టర్ చేస్తున్నారు, చేసిండ్రు, ఐ డోంట్ నో, బట్ 13A 13B 13B ఏసీబీ అయినా గవర్నమెంట్ అయినా ఎట్లా ప్రూవ్ చేస్తుందో వీళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్పాలి లేదా మనం వేచి చూడాలి. లేదా ఇవే పాయింట్స్ ఆధారంగా ఇందులో కరప్షన్ ఎస్టాబ్లిష్ లేదని కేటీఆర్ గారు కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారికి రైట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సిటిజన్. నాట్ కేటీఆర్ గారు ఏదో ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇట్లా కాదు, ఆయన ఒక సిటిజన్ గా ఆయనకు రైట్ ఉంటుంది. హీ కెన్ ఫైట్, జైలుకి వెళ్లకుండాను ఫైట్ చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారు యాంటిసిపేటరీకి వెళ్ళొచ్చు, లేదు నేను యాంటిసిపేటరీకి వెళ్తే అది తక్కువ అనుకుంటే వెళ్లకుండాను ఫైట్ చేయొచ్చు. దట్ ఈస్ హిజ్ డిస్క్రిప్షన్, మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వం గవర్నర్ దాకా ఫైల్ తీసుకెళ్ళింది అని అంటే అంత ఆషామాషిగా వెళ్ళదు. పైగా గవర్నర్ గారు అంత హై ప్రొఫైల్ కేసు కాబట్టి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా పర్మిషన్ ఇస్తారా అంటే ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు. ఇస్తారా అంటే రేవంత్ రెడ్డి గారు అడిగారు కాబట్టి అది ఇచ్చేశారు అని అంటే ఏమో నాకు తెలియదు. కానీ గవర్నర్ రాజ్భవన్ అంత గుడ్డిగా ఇంత హై ప్రొఫైల్ కేసులో, అసలు హై ప్రొఫైల్ కేసు కాబట్టి అక్కడ రాకపోయింది, పిటి కేసు అయితే ఎందుకు పోతుంది, పోదు కదా. ఆయన దానికి పర్మిషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆయన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. అంత మాత్రాన్ని కేసు నిలబడాలని లేకపోతే ఇది అవినీతి జరిగిందని చెప్పడం